దక్షిణ భారతదేశంలోని 41 సంవత్సరాల పైగా జ్యువెలరీ వ్యాపారంలో దూసుకుపోతున్న లలిత జ్యువెలరీ షాప్ యాజమాన్యం మొత్తానికైతే ఖమ్మం నగరంలో నూతనంగా షోరూమ్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆ షోరూమ్ చైర్మన్ కిరణ్ కుమార్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్ నమస్కారం. జనరల్గా ఈ యొక్క షోరూమ్ ఖమ్మంలో పెట్టడం వల్ల అంటే మీరు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు? ఇలా ఆఫర్లు వచ్చేసి వేస్టేజ్లో 1% ఆఫర్ ఇస్తున్నాము. అది టోటల్ 60 షోరూమ్లకి ఇదే ఆఫర్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇది కొత్త షోరూమ్ కాబట్టి 1% దీనికి మటుకు ఉంది. తర్వాత వచ్చేసి మీరు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, మా విఏలు ఎట్లా ఉంటాయి అది మీకే తెలుసు. ఆల్రెడీ మేము చాలా తగ్గించి అమ్ముతాం. సో దాంట్లో కూడా ఇంకా మేము 2% ఇవ్వడం అనేది చాలా గొప్ప అనమాట. అంటే 3%లో మీకే పాస్ ఆన్ చేసేస్తున్నాం ఆల్మోస్ట్. సో మీరు వచ్చి చూస్తేనే మీకు దాని వాల్యూ ఏంది. నేను ఆఫర్ చెప్పే కన్నా మీరు వచ్చి దాన్ని చూసి దాని తర్వాత మీకు రెండు దగ్గర కంపేర్ చేస్తేనే మీకు తెలుస్తుంది లలిత జ్యువెలరీ ఆఫర్ ఎలా ఉంది అని చెప్పేసి. జనరల్గా ఏ యొక్క షోరూమ్ యజమాని చేయనటువంటి ఛాలెంజ్ మీరు చేసుకుంటూ చాలా అంటే మా షాపులో ఎస్టిమేషన్ ఎంచుకోండి నగ కొనే సమయంలో మిగతా షాపులకు వెళ్ళిన తర్వాత కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరు గోల్డ్ కొనుగోలు చేయండి అని చెప్పిన మీరు బల్లా గుర్తు చెప్తున్నారు. దాంట్లో అందరం ఏంటి? దాంట్లో ఏముంది, ఇప్పుడు ఎవరైనా కూడా నేను చెప్పినట్టు ఎవరైనా చెప్పొచ్చు. చెప్పాల్సింది ఎందుకు చెప్పడం లేదు? నేను అసలు మామూలుగా జ్యువెలరీ షాప్లో పోతే మీకు ఫోటో తీసినవారు, అది మా షాప్లో ఆ ప్రాబ్లమే లేదు. మేమే చెప్తున్నాం లలిత జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 40 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. డబ్బులు ఎవరికి ఊరికేం రాదని చెప్తుంటాం కదా. కేవలం మీరు ఒక ట్యాగ్ లైన్ తోటి రాష్ట్రం అంటే దక్షిణ రాష్ట్రంలోనే మీరు చాలా ఫేమస్గా పొందే డబ్బులు ఊరికే రావు అంటూ చాలా వరకు కూడా మీరు ప్రకటనలు ఇచ్చుకుంటూ కూడా అందరికీ ఇళ్లలో మీరు ఒక కుటుంబ సభ్యులక మీరు దూసుకుపోతున్నారు. మరోవైపు చూస్తున్నారు ఇప్పుడు మీరు లలిత జ్యువెలరీ షాప్ ఖమ్మంలో పెట్టడంతో చాలా మంది కూడా తండోపతండాలకు వస్తున్నారు. వీవీఐపీస్ కాంచి మొదలు పెడితే వీఐపీస్ తాకిడి కాంచి సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసేందుకు అందుకు దాంట్లో పాటు మీరు వచ్చారని మిమ్మల్ని చూడడం కోసం కూడా చాలా మంది కూడా ఇక క్యూ కడుగుతున్న నేపథ్యం ఎలా ఉంది ఇదంతా చూస్తాను మీకు? ఎలా ఉందంటే మన వాళ్ళని చూసేదానికి రాకుండా ఎవరిని చూసుకేదానికి వస్తారో. సో నేను కూడా ఈ కుటుంబ సభ్యుడినే, నేనేం బయట వాడిని కాదు. సో అందరూ చూస్తారు, నాతో కలుస్తారు. నేను ఏదైనా టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తే వాడిని లక్షల్లో చూస్తారు. సో ఇదంతా ఆశీర్వాదం ఉంది నా మీద. ఏందో పోయిన జన్మలో ఏం పాపం చేశానో పుణ్యం చేశానో తెలియదు, కానీ నిజంగా ఈ జన్మంలో అయితే నా చేత్తో నేను చాలా వరకు ఇంకా చాలా పనులు చేయాలి. ఇంకా స్కూల్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు ఇంకా 2 ఇయర్స్లో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తాను. చాలా చిన్న పేద కుటుంబంలో చాలా వరకు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన మీరు ఉన్నతంగా ఎదుగుతూ అనేకులకు ఉపాధి చూపెడుతున్నారు. దీంట్లో మీకున్న సాటిస్ఫాక్షన్ ఎలా అనిపిస్తుంది? లేదా లోకల్ వాళ్ళని మేము లోకల్ షోరూమ్ పెట్టినప్పుడు లోకల్ షోరూమ్ వాళ్ళకే జాబ్లు ఇస్తాం అన్నమాట. బయట వాళ్ళని తీసుకురాము. ప్రతి ఒక్క షోరూమ్ 60 షోరూమ్లు ఉన్నాయంటే 60 ఊర్లో ఉన్నాయంటే అక్కడ వాళ్ళనే తీసుకుంటాము. కానీ ఒకటి మెయిన్గా వచ్చి లేడీస్కి జాబ్ అనేది, లేడీస్ వచ్చి ఎక్కడంటే బయట ఊరికి పోలేరు. సో ఖమ్మం వాళ్ళంటే ఖమ్మంలో ఉండే వాళ్ళే వస్తారంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. మా షాప్లో ఇంకొకటి వచ్చి హార్డ్ వర్క్ లేదు, ఫుల్ ఎయిర్ కండిషను. సో వాళ్ళ పాపం లేడీస్ కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో మెయిన్గా మేము ప్రిఫర్ చేసేది లేడీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ చేస్తాం. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఖమ్మం జిల్లాలోనే అంటే హెడ్ క్వార్టర్లోని ఈ యొక్క లలిత జ్యువెలరీ షాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా డబ్బులు ఊరికేరని ఒక ట్యాగ్ లైన్ తోటి ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు లేక కూడా అనేక గుర్తింపు పొందిన నేపథ్యం. మొత్తానికైతే కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు లలిత జ్యువెలరీ చైర్మన్గా ఉంటూ మొత్తానికైతే సుపరిచితంగా అంటే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ వచ్చిన కస్టమర్స్ కాంచి మొదలుపెట్టి వీవీఐపీస్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం. చాలా వరకు కలెక్షన్స్ కూడా అంటే బ్రాండ్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పి షోరూమ్ యజమాని చెప్తున్న నేపథ్యం. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.